జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 246వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ముఖ్య అతిథిగా జలగం సాయి చరణ్, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్, పఠాన్కోట్, పంజాబ్ ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జలగం సాయి చరణ్ మాట్లాడుతూ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాసి ఎంత సేవలు అందించారు. అప్పుడే నేను కూడా భారతదేశానికి కోసం పని చేయాలని అనుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమంలో అత్యంత చురుకుగా పాల్గొంటూ స్వయం కృషితో ప్రబుద్ధ భారత్ ప్రోత్సాహంతో భారత సైన్యంలో 6 నెలల శిక్షణ పూర్తి చేసుకొని మళ్ళీ భారత సైన్యంలో అగ్నివీర్గా చేరి జలగం సాయి చరణ్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని ఎం అరుణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేకలదాస్ అంబేద్కర్ యువజన సంఘం, మీసాల మల్లేష్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు, ముత్యాల్ యాదవ్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ, కె నర్సింగ్రావు, మీసాల రాజేష్ కుమార్, ఎస్సీసీఎల్ బీఆర్ఎస్ పోచా, డి భరత్, యాకేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఓ గొప్ప మనిషి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఆయన నేను ఇండియన్ ఆర్మీలో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి, అంటే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చే అందరినీ కూడా మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయాలనుకుంటారని అడుగుతూ ఉంటాము. అట్లా ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఓహో ఓకే అన్నాడు. దాని తర్వాత ఆయన రెగ్యులర్గా ప్రతి వారం మేము ఇట్లా మాట్లాడుతుంటుంటే ఆయన అన్న మరి నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సరే అని చెప్పేసి నేను అన్న నవీన్ చంద్ర, సాయి చరణ్, మళ్ళా సచిన్ అట్లా 5 కలిసి మేము వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకి ఫీజు తక్కువగా మాట్లాడి ఆయన జాయిన్ చేసి రావడం జరిగింది. ఆ జాయిన్ చేసే రోజు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమిటంటే ఈరోజు నిన్ను ఈ కార్యక్రమంలో జాయిన్ చేస్తున్నాము, మేమందరం రావడము కాదు, నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం సాధిస్తావో అప్పుడే ఆ సార్థకం అవుతుందన్నాము. అదేవిధంగా కరెక్ట్ 2 సంవత్సరాలు తిరగక ముందుకే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఈరోజు మనందరి ముందు ఇలా గర్వంగా నిలుచున్నాడు. ఇది నా జీవితంలో మరుపురాని రోజును కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. జోహార్ జోహార్. విషయం చెప్పదలుచుకున్నా అంటే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కార్యక్రమానికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దానికి సమాధానం ఒక జలగం సాయి చరణ్ తయారైతున్నది మాత్రం సభాముఖంగా తెలియజేస్తున్నారు. చెప్పి ఆయన కూడా మన ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే అబ్రాడ్ ఇండియా నుంచి ఎవరైతే అమెరికా వెళ్తారో వాళ్ళకి 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన అమెరికాకు వెళ్ళడం అప్లై చేయడం జరిగింది. దాన్ని అప్లై చేయడం జరిగింది. అప్లై చేస్తే నేను, సాయి చరణ్ మరియు మేమందరం వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్లో డీడీని కలిసి ఆయనకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరియు డిస్ట్రిక్ట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత సెంట్రల్ ఎస్ఎల్సీకి పోయింది, అక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్లోడ్ వెళ్ళడానికి 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయిందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు ఆర్మీ వెళ్ళాలని ఒక పెద్ద కోరిక ఉండే. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయిన ఆర్మీలో, సెకండ్ టైం అరుణన్న వల్ల అకాడమీ జాయిన్ చేయడం బట్టి అకాడమీ వల్లనే నాకు జాబ్ రావడం జరిగింది. అకాడమీలో కూడా చాలా కష్టం వల్లనే లాస్ట్కి జాబ్ సక్సెస్ఫుల్గా వచ్చింది. వాడాలి
ముఖ్యంగా ఏంటంటే ఫిట్గా ఉండడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయమని చెప్పేది ఒకటి సిద్ధాంతం. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ పోయినావా, వాకింగ్ పోయినావా ఏందని ఇది మాత్రం ఇద్దరు పిల్లలను ప్రతిరోజు అడిగేది కాదు. ఎక్కడ పోవాలన్నా మనం ఆరోగ్యం ఫిట్గా ఉండాలి. ఏ దేశమన్నా పో, ఏ చదువుకన్నా పో, ఏ పనికన్నా పోని ఆరోగ్యం ఫిట్గా ఉంటే దేనికన్నా సహకరిస్తాం అని చెప్తూ ఉండేది ప్రతిరోజు. రాజ్య విధానం